ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ చూసుకుందాం. అవి ఏంటివంటే ఏబిసిలే ఉంటాయి అన్నిటికీ. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఇది మనకి వేరియబుల్ తెలుసు, ఇది మనకి వేరియబుల్ తెలుసు, ఇది కాన్స్టెంట్ కదా, దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఇదే క్వశ్చన్ ని మనం అంటే ఎట్లా అడుగుతాడు అంటే మాక్సిమం డైరెక్ట్ ఈక్వేషన్ ఇయ్యాడు, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అని ఇస్తాడు. ఇది సర్కిల్ ఈక్వేషన్ కదా, ఎప్పుడైతే ఆరిజిన్ 0 అయిపోతే ఇది సర్కిల్ ఈక్వేషన్ కదా. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైతే dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, dy dx ఆఫ్ వై స్క్వేర్ 2y, అది x కాదు కాబట్టి మళ్ళీ dy బై dx రాస్తాం, ఈక్వల్స్ టు dy dx ఆఫ్ కాన్స్టెంట్ 0. ఫార్ములాస్ ఇక్కడ రాసుకుంటూ ఒకవేళ రాకపోతే dy dx ఆఫ్ x పవర్ n వచ్చేసి n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. అది దీనికి x స్క్వేర్ అంటే 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 దట్ ఈస్ 1 కదా, అయిపోయింది. ఇది గిట సేమ్ ఫార్ములా, ఇక్కడ x ప్లేస్ లో y ఉంది కాబట్టి మళ్ళీ మనం dy బై dx రాసినాం. లాస్ట్ ఏంది d బై dx ఆఫ్ k దట్ ఈస్ 0. కాన్స్టెంట్ కదా, ఏం కాన్స్టెంట్ కదా, ఆర్బిట్రరీ కాన్స్టెంట్. ఈ రెండిట్లకైనా మనం 2 ని కామన్ తీసి అవతలు పంపించేద్దాం. x ప్లస్ y, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు y డాష్, ఎందుకంటే ఫస్ట్ డెరివేటివ్ కదా. ఎట్లా పోయి మనకి సికి ఎలిమినేట్ అయిపోతే చాలు, ఇది అయిపోయింది. ఇట్లా మనం ఇంకొన్ని సమ్స్ ఉన్నాయి, అవి అన్నిటికీ చూద్దాం. ఇప్పుడు సెకండ్ వన్ ఏమి ఇచ్చిండు, సేమ్ ఇంతకు ముందు లెక్కనే ఇంట్లోకైనా ఏ తీసేసాలి, ఇది వేరియబుల్, ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్ కదా. సో ఆయన ఎలిమినేట్ చేసాలి, సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లెక్కనే ఉంటది. గివెన్ ఈక్వేషన్ లేకపోతే సర్కిల్ ఈక్వేషన్ ఏదైనా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. 2x మైనస్ 2y dy బై dx ఈక్వల్స్ టు 0. ఇది ఆడ సి స్క్వేర్ అని ఇచ్చిండు, ఇక్కడ ఏ స్క్వేర్ అని ఇచ్చిండు, అంతే తేడా. ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తాం. x మైనస్ y డాష్ ఈక్వల్స్ టు 0, x మైనస్ y డాష్ ఈక్వల్స్ టు 0. ఇంత సొల్యూషన్. ఖాళీ మనం దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ కి y ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c అని ఇచ్చిండు. ఇక్కడ ఇది వేరియబుల్, ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్ కదా. సో ఫస్ట్ ఈ అండర్ రూట్ ని తీసేసుకుందాం. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చిండు, y ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c. దీనికి SOBS చేద్దాం, అంటే ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. y స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ 5x ప్లస్ c హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, y స్క్వేర్ ఈక్వల్స్ టు 5x ప్లస్ c. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. 2y dy బై dx, ఎక్స్ స్క్వేర్ కి 2x కదా, ఇక్కడ మనకి y స్క్వేర్ ఉంది, సో 2y dy బై dx వచ్చింది, ఈక్వల్స్ టు dy dx ఆఫ్ x ఎంత 1 కదా. మనకి ఫార్ములాస్ వస్తే ఇవన్నీ సింపుల్. 1 ప్లస్ dy dx ఆఫ్ k 0. ఇది నుంచి మనం రైట్ సైడ్ రాసాము, కాకపోతే నేను లెఫ్ట్ రాసాను, మీరు రైట్ రాసుకోండి. ఏడ రాస్తే ఏమైందో అర్థమైతే చాలు. 0 మనం ఏం రాస్తాము, ఈ సొల్యూషన్ ని బై ఇంప్లైస్ ఎక్కువ వాడాము, ఇది కింద రాసుకోండి, కింద రాసే కనిపించదు మీకు. 2y dy బై dx అంటే y డాష్ లేదా y1 మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇది 5 ప్లస్ 5 అటు పంపించేసినాం, మైనస్ 5 అయిపోయింది. ఇవి సింపుల్ ఉంటాయి ఇవి, ఎందుకంటే 1 మార్క్ కదా. కాన్సెప్ట్ అర్థమైతే చాలు మనకి. ఇలా ఇప్పుడు ఏదన్నా 4th
ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు, ఏ స్క్వేర్ ఏ 8. ఏ స్క్వేర్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఏ స్క్వేర్ నైనా ఏనైనా ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఇచ్చింది రాసుకుంటాం. ఏ స్క్వేర్ వై ప్లస్ ఏఎక్స్ ప్లస్ 8 ఈక్వల్స్ టు 0 కదా, అయిపోయింది. ఇక అన్ని సింపుల్ గానే ఉన్నాయి కదా. సో డైరెక్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అప్పుడు మనకి ఏ స్క్వేర్ వైది డివై బై డిఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఎంత ఏ ఇంటూ 1 ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. ఏ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 0. ఈ ఏ నటు పంపించేద్దాం. అప్పుడు ఏ స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఇక్కడ సాల్వ్ చేద్దాం మిగతాది. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ ఉన్నది అటు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. నేను ఖాళీ డివై బై డిఎక్స్ నే రాసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఏ బై ఏ స్క్వేర్ కదా, ఏ వన్స్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏ ఇంటూ ఏ కదా. ఏ 2 టైమ్స్ ఉన్నట్టు, 1 టైం పోతే ఇంకా 1 టైం ఉంటది కదా. సో డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఏ. ఇది మొత్తం కాన్స్టెంటే కదా. మళ్ళా మనం అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈ డివై బై డిఎక్స్ కాస్త డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, వై డబల్ డాష్ ఈక్వల్స్ టు 0 అయిపోయింది. నువ్వేమన్నా వేసుకో, లాస్ట్ లో మనకి ఏ ఉండదు, అంతే. నెక్స్ట్ మనం ఏమి ఇచ్చిండు, ఇది మనకు బాగానే సార్లు వచ్చింది. ఫైండ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు y ఈక్వల్స్ టు, ఇట్లా ఈ క్వశ్చన్ అన్ని ఇస్తాడు, ఈ క్వశ్చన్ అన్ని ఇస్తాడు. ఏది ఇచ్చినా మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చిండు, y ఈక్వల్స్ టు ఏ కాస్ ఎక్స్ కదా, కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. ఏది ఇచ్చినా వేయచ్చు. ఇట్లా మనకి కాస్ టర్మ్స్ సైన్ టర్మ్స్ ఇస్తే మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎందుకు అనుకున్నామో నెక్స్ట్ 2 స్టెప్స్ లో అర్థమవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. dy by dx ఈక్వల్స్ టు మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ కదా, రాసేసినాము. కాకపోతే ఎలిమినేట్ అయినాయి అంటే ఎలిమినేట్ కాలేవు. దీన్ని ఎలిమినేట్ చేయడానికి నేను మళ్ళీ ఏం చేస్తా అంటే అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది కాస్త డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ కాస్త ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ దట్ ఈస్ కాస్ ఎక్స్ ప్లస్ బిది బి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, అంతేగా. ఈ వై స్క్వేర్ దీన్ని మనం వై డబల్ డాష్ రాసుకుంటాం, మైనస్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి సైన్ ఎక్స్. ఇది వచ్చింది కదా మనకి. ఈ ఈక్వేషన్ లకి నేను మైనస్ కామన్ తీస్తాం. అప్పుడు మనకేమొస్తుంది, వై డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, అంతేగా. ఈ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అంటే ఏముంది, వై అని రాసుకోవచ్చు కదా. వై డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్ వై సిన్స్ ఫ్రమ్ 1 మనకేం ఫార్మ్ చేయమన్నాడు, ఈ మైనస్ వై ని పోతే ప్లస్ వై ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ లో మనకి ఏలు బీలు ఉన్నాయా, లేవు. ఖాళీ మనం ఏం చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫార్మ్ చేయాలి బై కరస్పాండింగ్. అవే ఇవి వీటిని తీసేయాలి, మనకు లాస్ట్ ఈక్వేషన్ లో ఉండొద్దు, అంతేగా. ఇప్పుడు సేమ్ ది
దీనికి వేద్దాం, అప్పుడు ఏమొస్తుంది, గివెన్ సింబల్స్ చేంజ్ వస్తాయి అంతే. గివెన్ y ఈక్వల్స్ టు a sin x ప్లస్ b cos x, differentiating with respect to x on both sides, dy by dx equals to a की sin x की cos x प्लस cos x की माइनस sin x. అప్పుడు dy by దీనికి సిన్స్ ఎందుకు రాసాలి అంటే డైరెక్ట్ డెరివేటివ్స్ వచ్చు కదా మనకి, అందుకు రాసాలి. ఒకవేళ రాకపోతే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకోండి, వచ్చేసాయి. మళ్ళీ దీన్ని కాస్త ఏం చేస్తాం, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. తొందరలో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను, మర్చిపోయినాం. ఎట్లా ఆడుకోయినాక మళ్ళీ మనకు గుర్తుకొస్తుంది కాబట్టి ఏం కాదు. cos x की माइनस sin x, sin x की cos x. ఈ రెండు మనం సింపుల్ గా రాస్తే ఏమైతుందంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ a sin x మైనస్ b cos x. ఈ రెండిట్లకి దీన్ని నేను y డబల్ డాష్ అని రాసుకుంటా, మైనస్ కామన్ తీస్తా, y డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్, ఇదంటే మొత్తం ఏంది y కదా, ఇగో ఇక్కడ y ఈక్వల్స్ టు a sin x ప్లస్ b cos x మైనస్ y సిన్స్ ఫ్రమ్ 1. సింబల్ చేంజ్ వస్తుంది అనుకున్నాం కాబట్టి కన్నాలి, ఏం కాదు రెండిటికి, ఎందుకంటే పర్ఫెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇవి ఈజీ స్కోరింగ్ యూనిట్. ఇది ఇప్పుడు మనం ఇంకోసం చూద్దాం. ఇది మోస్ట్ ఇంతకు ముందు దానికంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్. నేను మోడల్ పేపర్ చూసినా కానీ ఈ ప్రాబ్లం చాలా సార్లు వచ్చి ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని సార్లు 7x 5x ఈ పవర్ లో ఏదన్నా మనకు కరెక్ట్ ఇవ్వడదు. సో ఫస్ట్ ఇచ్చింది రాస్తాం, గివెన్ కర్వ్. క్వశ్చన్ లో ఇచ్చింది కదా గివెన్ కర్వ్ అని, y ఈక్వల్స్ టు a ఇంటూ ఈ పవర్ x ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ x. దీన్ని ఎంబడే ఈక్వేషన్ 1 అనుకుందాం. ఎందుకు అనుకుంటాం అంటే ఇంతకు ముందు లాగానే సాల్వ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, dy by dx ఈక్వల్స్ టు a ఇంటూ ఈ పవర్ x ఈ పవర్ x ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ x ఎంత అంటే ఈ పవర్ మైనస్ x ఇంటూ మైనస్ 1. ఇక్కడ మనకి x లేదు, x ప్లేస్ లో మైనస్ x ఉంది. సో మనం -1 రాసినాం, అయిపోయింది. -1 ని లోపల ఇంటూ చేస్తాం, dy by dx ఈక్వల్స్ టు a ఇంటూ ఈ పవర్ x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ x. మనకి ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. సో ఈ దీన్ని మళ్ళీ మనం డెరివేటివ్ చేస్తాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ పవర్ x ది ఈ పవర్ x మైనస్ b ఈ పవర్ మైనస్ x ఇంటూ -1. సేమ్ ఇంతకు ముందు వచ్చినట్టు వస్తుంది. ఇక మనం ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్స్ టు a ఈ పవర్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ x. ఇక్కడ చూడండి, a ఈ పవర్ x ప్లస్ b ఈ పవర్ మైనస్ x అంటే ఏమనుకున్నాం, 1 అనుకున్నాం కదా, అదే రాస్తాం. దీన్ని y డబల్ డాష్ ఈక్వల్స్ టు, దీన్ని మొత్తం ఏమని రాసుకోవచ్చు, y సిన్స్ ఫ్రమ్ 1 y డబల్ డాష్ మైనస్ y ఈక్వల్స్ టు 0. ఇంతే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఎట్లా అంటే ఈ పవర్ 7x ఈ పవర్ మైనస్ 5x అని చెప్తే అయిపోతుంది ఆర్బిట్రరీ. ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లం లెక్కనే ఇంకా ఇంట్లో ఒకటి చెప్తా, ఇది చేసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చింది రాస్తాం, సొల్యూషన్ గివెన్
a e power 7x ప్లస్ b e power minus 7x y అనుకుందాం. సో ఇది మనం అనుకుంటున్నాం కాబట్టి గివెన్ అని రాయకుండా అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి లెట్ అని రాస్తాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. యాజ్ యూజువల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. dy by dx ఈక్వల్స్ టు a కి a నే e పవర్ 7x కి e పవర్ 7x ఇంటూ 7. ఇక్కడ ముంగట ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో అది వస్తుంది b ఇంటూ e పవర్ మైనస్ 7x ఇంటూ మైనస్ 7. రాసేసినాం. ఇంటూ చేసుకుందాం. dy by dx ఈక్వల్స్ టు a e పవర్ 7x 7 ముంగటికి ఇంటూ అయితే 7a వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ మైనస్ 7 ఇంటూ b e పవర్ మైనస్ 7x. ఈ రెండిట్లో నుంచి 7 కామన్ తీద్దాం. మళ్ళా దీన్ని మనం అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ b బోత్ సైడ్స్. అది చేస్తే మనకి ఏమొస్తుంది dy by dx ఉంది కదా, ఇది కాస్త ఏమవుతుంది d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్స్ టు 7 అనేది నంబర్ కాన్స్టెంట్ కాబట్టి అది కోఎఫిషియంట్ లో ఉంది కాబట్టి బయట అట్లనే రాస్తాం. 7 ఇంటూ a e పవర్ 7x కి a e పవర్ 7x ఇంటూ 7 మైనస్ b e పవర్ 7x కి ఇక్కడ కింద రాద్దాం మైనస్ b e పవర్ మైనస్ 7x ఇంటూ మైనస్ 7 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. దీన్ని కాస్త నేను y డబల్ డాష్ అనుకుంటా. 7 ఇంటూ 7 ఇంటూ a 7a e పవర్ 7x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7b e పవర్ మైనస్ 7x. ఈ రెండిట్లో నుంచి మళ్ళా 7 బయటికి రాసేస్తాం. 7 7s ఆఫ్ 49 ఇంటూ a e పవర్ 7x ప్లస్ b e పవర్ మైనస్ 7x. ఇక్కడ దీన్నే ఇంటూ చేయలేం. ఈ రెండింటిని కలిపి బయటికి తెచ్చి దానికి దీనికి ఇంటూ చేసినాం. సో ఇది కాస్త మనకి ఎట్లుంది ఈక్వేషన్ 1 లాగా ఉంది. సో y డబల్ డాష్ ఈక్వల్స్ టు 49 ఇంటూ y. అంతే కదా, y ఏముంది e పవర్ 7x ప్లస్ మిగతా ఇటు ఇంతే. మిగతా అన్ని గిట్ ఇట్లనే ఈజీగా ఉంటాయి. కొన్ని లాగ్ వి ఉన్నాయి, చూద్దాం. ఇది గిట ఇంతకు ముందు దాని లెక్కనే సేమ్, అందుకే మొత్తం పెద్ద క్వశ్చన్ ఏం రాయాలి. సొల్యూషన్ అని చెప్పి గివెన్ అని రాసాం, ఎందుకంటే y గిట్ ఇచ్చేసింది కదా, a ప్లస్ b పవర్ x కదా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసినాం అనుకో విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది మనకి dy by dx ఈక్వల్స్ టు a అనేది 0 ప్లస్ b పవర్ x కదా, అంతే కదా, b పవర్ x. అప్పుడు dy by dx అనేది b పవర్ x వచ్చింది. దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు b పవర్ x కదా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మళ్ళా దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. y డాష్ కాస్త y డబల్ డాష్ అవుతుంది, b e పవర్ x కాస్త e పవర్ x అవుతుంది, అంతే కదా. y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు b e పవర్ x అంటే ఏమో రాసుకోవచ్చు y డాష్ కదా, y డాష్ సిన్స్ ఫ్రమ్ 1 y డబల్ డాష్ మైనస్ y డాష్ ఈక్వల్స్ టు 0. ఎట్ లాస్ట్ మన ఈక్వేషన్ లో ఏ లేదు బి లేదు, ఇట్లా రాసుకుంటాం. ఈ ప్రాబ్లం మనకు మస్తు సార్లు వచ్చింది. ఏమి ఇచ్చిండు, ఎలిమినేట్ ఏ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్ అంటాడు, ఫార్మ్ డిఈ అని ఇస్తాడు. ఇంతకు ముందు లాగానే సేమ్ ఫుల్ క్వశ్చన్ ఏం రాయం, గివెన్ అని y ఈక్వల్స్ టు a cos 3x ప్లస్ b sin 3x కదా. ఫస్ట్ దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం.
differentiate with respect to x on both sides. అప్పుడు మనకేమొస్తుంది dy by dx ఈక్వల్స్ టు a కి a నే ఒకసారి రాస్తాం d by dx ఆఫ్ cos x ఏమో మైనస్ sin x, ఇంకోటి ఏంది సైడ్కి రాసేద్దాం. ఇవి సెన్స్ లో మనం రైట్ సైడ్ లో రాసుకుంటాం dy by dx ఆఫ్ sin x ఏమో cos x, ఇంతే కదా. సో cos x అంటే ఏమొస్తుంది మైనస్ sin x, బ్రాకెట్ స్టార్ట్ మైనస్ sin x, x ప్లేస్ లో ఇక్కడ 3x ఉంది, సో sin 3x ఇంటూ 3, ఎందుకంటే ఇది x కాదు కదా, సో ఇంటూలో మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. అదే ఇంటిగ్రేషన్ ఉంటే ఈ 3 అనేది డినామినేటర్ లో వస్తుంది, ప్లస్ b ది సేమ్ sin x ది cos 3x ఇంటూ 3. దీన్ని ప్రాపర్ గా ఇంటూ చేద్దాం. ఇట్లా మనకి sin x e పవర్ x ఇస్తే మనం దీన్ని ఏమనుకుంటాం ఈక్వేషన్ 1 అనుకుంటాం. అప్పుడు dy by dx ఈక్వల్స్ టు 3 ఇంటూ a 3 ప్లస్ ఇంటూ మైనస్ 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 3a sin 3x ప్లస్ 3b cos 3x. మనకి ఇది వచ్చిందా అంటే రాలేదు, cos x sin x ఉంది, సో దీన్ని మళ్ళా అగైన్ డిఫరెన్షియేట్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది ఇది d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఇక్కడ మనకి మైనస్ 3a కోఎఫిషియంట్ కాబట్టి ముంగట అట్లనే వస్తుంది కాన్స్టెంట్ ఇట. sin 3x ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి దీన్ని 0 చేయం, sin 3x ది ప్లస్ cos 3x ఇంటూ 3 ప్లస్ 3b ఇంటూ cos 3x ది మైనస్ sin x అంటే sin x అంటే sin 3x ఇంటూ 3, ఇంతే కదా. ఇక్కడ చూద్దాం ఇక వచ్చిన ఆన్సర్ ఎంత అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు y2 y డబల్ డాష్ లేకపోతే y డబల్ డాష్ y2 y1 ఇట్లా రాసుకోవచ్చు. ఇళ్ళకేని ఫస్ట్ 3 3s 9 మైనస్ 9a cos 3x ఇంకా ప్లస్ 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 ఇంటూ మైనస్ మైనస్ 3 3s 9 మైనస్ 9b sin 3x. ఈ రెండిట్లకి ఏం కామన్ వస్తుంది అంటే మైనస్ 9 కామన్, a cos 3x ప్లస్ b sin x. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము మైనస్ మైనస్ y డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్ 9 ఇంటూ a cos 3x ప్లస్ b sin 3x అంటే ఇక్కడ 3x. దీన్ని ఏమని రాసుకోవచ్చు y అని రాసుకోవచ్చు, సిన్స్ ఫ్రమ్ 1, సో y డబల్ డాష్ ప్లస్ 9y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంత సొల్యూషన్.